వెల్కమ్ టు ఆస్కిన్స్ అకాడమీ. జనవరి 30, 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్లో ఉన్న ముందుగా ప్రశ్నల్ని ప్రారంభించినట్టయితే 2017 గాను మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ రోగర్ ఫెడరర్, బి రఫెల్ నడాల్, సి ఆండీ ముర్రే, డి నోవాక్ జోకోవిక్. దీని యొక్క సమాధానం వచ్చేసి రోగర్ ఫెడరర్. ఈయన స్విస్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఈయన ఈ యొక్క టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఇతని చేతిలో ఓడిన వ్యక్తి రఫెల్ నడాల్. ఈయన స్పెయిన్ దేశానికి చెందినవారు. ఈ మ్యాచ్ మెల్బోర్న్లో జరిగింది, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జనవరి ఎండింగ్లో జరుగుతుందనే విషయాన్ని. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ అంబాసిడర్ని ఏ దేశం ప్రవేశపెట్టింది అనే ఒక ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ డెన్మార్క్, బి ఇండియా, సి పోర్చుగల్, డి మలేసియా. దీని యొక్క సమాధానం వచ్చేసి డెన్మార్క్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ అంబాసిడర్ అనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే 2017లో జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ జనవరి 28, బి జనవరి 29, సి జనవరి 30, డి జనవరి 27. దీని యొక్క సమాధానం వచ్చేసి జనవరి 29. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు రీసెంట్గా దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆ రోజును నేషనల్ ఇమ్యునేషన్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ పల్స్ పోలియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే 5 సంవత్సరాల చిన్నారులు ఉంటారో వారికి పోలియో బారిన పడకుండా రక్షించడం. ఇకపోతే తదుపరి ప్రశ్న చూసినట్టయితే ఐరిస్ మిటెన్నారే ఈమె మిస్ యూనివర్స్. ఈమె ఏ దేశానికి సంబంధించింది అనేది ప్రశ్న అయితే ప్రశ్న మరొకసారి. మిటెన్నారే ఈమె మిస్ యూనివర్స్ 2016 గాను గెలుచుకుంది. ఈమె ఏ దేశం చెందింది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్ వచ్చేసి ఏ హైటీ, బి ఫ్రాన్స్, సి కొలంబియా, డి నార్వే. ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. గతంలో ఫ్రాన్స్ నుంచి క్రిస్టియానో మార్టెల్ మిస్ యూనివర్స్గా ఎన్నికయ్యారు. మదర్ తెరీసా అంతిమ తీర్పు అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి నితిన్ బోస్, బి రాటికా భట్టాచార్య, సి ఆరోప్ చటర్జీ, డి కనిష్కా గుప్తా. సో దీని యొక్క సమాధానం వచ్చేసి ఆరోప్ చటర్జీ మదర్ తెరీసా అంతిమ తీర్పు అనే బుక్ను రాయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.